ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలుగు హస్తకళకు నిలువుటద్దం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు. వీటికి బ్రాండింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించే దిశగా కీలక అడుగుపడింది. కొండపల్లి క్రాఫ్ట్ సొసైటీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లిలో హస్తకళాకారులు తయారు చేసే బొమ్మలకు ప్రపంచవ్యాప్త గుర్తింపుంది. తేలికపాటి తెల్లపోనికి చెక్కతో ఈ బొమ్మలకు కళాకారులు ప్రాణం పోస్తారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కళ సరైన మార్కెటింగ్ లేకపోవడం, బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్లపోనికి కర్ర లభ్యత తగ్గిపోవడం వంటి కారణాలతో ప్రాభవం కోల్పోతోంది. కళాకారుల సమస్యను పరిగణలోకి తీసుకున్న జిల్లా యంత్రాంగం కొండపల్లి క్రాఫ్ట్ సొసైటీని ఏర్పాటు చేసి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో తాజాగా ఒప్పందం చేసుకుంది. కొండపల్లి బొమ్మల విశిష్టతను కాపాడడానికి, ఆ కళను ఆధునిక కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కృషి చేయనుంది. కొండపల్లి బొమ్మల తయారీలో అత్యాధునిక సాంకేతికతను జోడించి వాటి నాణ్యత, మన్నికను పెంచేలా చేస్తామని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు తెలిపారు. Main objective is to safeguard the community, to upskill, to upgrade the next generation of artisans. 300 plus artisans families are there currently at Kondapalli. So the main gap is in the market exercise. They are not getting the right market demand for that particular products. For this, we are starting with the digital exercise and e-commerce exercise. We are connecting with the various platform providers. We are doing capacity building programs for the community at large. And through this, their product will be showcased to the online market. So this is the first step we are taking. కొండపల్లిలో అంబారీ ఏనుగులు, దశావతారాలు, గ్రామీణ జీవన స్థితిగతుల బొమ్మలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ పాతకాలపు డిజైన్లతో పాటు నేటి తరానికి నచ్చేలా మోడ్రన్ టచ్ బొమ్మల్లో తీసుకొస్తామని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తెలిపింది. అంటే ట్రెడిషన్ అనేది అంతరించిపోకూడదు. అట్ ద సేమ్ టైం కొత్తగా ఏదన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రకరకాల థీమ్స్ కూడా, అంశాలు కూడా ఉన్నాయండి. ఆ అంశాలను బేస్ చేసుకుని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొత్త రకంగా వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు కొత్తగా యువత కూడా ఉంటుంది, వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇంకా మేము కూడా ఇంకొక సహకారం ఏంటి అంటే వాళ్ళు చేతితో చేసే హస్తకళ, దానిలో కొంచెం ఆటోమేషన్ కూడా ఉంటే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి సహకారం వాళ్ళకి అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా కొండపల్లి కళాకారులకు పూర్వ వైభవం తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాచుర్యం లేక బొమ్మల్ని కొంచెం వాళ్ళు జనరేషన్ చేయడం తగ్గించేశారు. ఇప్పుడున్న జనరేషన్ తప్ప నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు కూడా దాన్ని చేయడం లేదు. దానికోసం ఎంకరేజ్మెంట్ కోసం ఒక రీసెంట్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఎంఓయూ చేసుకున్నారు. ఆర్టిజన్ సొసైటీతో RTH వాళ్ళు ఒక సొసైటీ వాళ్ళు చేసుకున్నారు. నూతనంగా ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే బుల్లక్ కార్ట్, అంబారీ కాకుండా కొత్త డిజైన్స్, రెగ్యులర్ కాకుండా కొత్త డిజైన్స్ కూడా మనకి మార్కెట్లో రావాలనే ఉద్దేశంతో అవి కూడా దాని ట్రైనింగ్ ఇప్పిస్తారు. ట్రెడిషన్ను మెయింటైన్ చేస్తూ ఈ తెల్లపునికి చెట్టు అంటే ఆ కర్రతోనే ఏమైనా కొత్త డిజైన్ చేయగలిగితే మనకు అటువంటి డిజైన్ ఐడెంటిఫై చేసి ఏదైతే బెస్ట్ ఉంటుందో దానికి అంటే 1 lakh వరకు అవార్డు మనీ పెట్టడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 20,000 అలా పెట్టడం జరిగింది. కొండపల్లి బొమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కలెక్టరేట్కి వచ్చి చెప్పండి, లేదా కొండపల్లి ఎక్స్ప్రెస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరీ పెట్టి ఉంటాము, అక్కడ కూడా రాయండి. అంటే మనకు అందరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరి ఆలోచనలు మనము నేర్చుకొని ముందుకు తీసుకెళ్తే కంపల్సరీగా మన జిల్లా టూరిజం పెరుగుతుంది. కొండపల్లి కళాకారులకు ప్రధాన సమస్యగా మారిన కలప లభ్యతను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.